నమస్తే, వెల్కమ్ టు యూ. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. వివేకానంద రెడ్డి గారి కేసు కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో జరుగుతుంది. అయితే ఫిబ్రవరి 5వ తారీఖున దీని యొక్క విచారణ ఏదైతే ఉందో సిబిఐకి సంబంధించి స్పష్టంగా మీరు ఏం చెప్పాలనుకున్నా చెప్పండి అని చెప్పి అంటున్నారు. అదే విధంగా చూసుకుంటే గతంలో కూడా వైఎస్ సునీత గారు కూడా చాలా రకాల ఆరోపణలు, చాలా మందిని విచారించాల్సి ఉంది ఇంకా అని చెప్పి కూడా చెప్పారు. అయితే గతంలో విజయసాయిరెడ్డి గారు ఎప్పుడైతే రాజీనామా చేసినటువంటి రోజున ఏదైతే గుండెపోటని మీరు ఎలా చెప్పారంటే నాకు అవినాష్ రెడ్డి చెప్పాడు, నేను దాన్నే చెప్పానని చెప్పేసి అన్నాడు. సో ఈసారి విజయసాయిరెడ్డి వస్తే పూర్తి కథనాన్ని కూడా బయట పెట్టబోతున్నారన్న సంగతి చెప్తున్నారు. సో నిజంగా వివేకానంద రెడ్డి కేసులో నిజంగా ఒకవేళ ఏదైతే విజయసాయిరెడ్డి గారు ఉన్నారో ఆయన వస్తే ఏం చెప్పబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రేపు ఆయన ఈడీ విచారణకి హాజరు కానున్నారండి. సో ఇది ఎంత కీలకమో అంటే లిక్కర్ స్కామ్ అనేది ఎంత కీలకమో ఇవాళ వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించి సిబిఐకి నిన్న సుప్రీంకోర్టు తలంటింది. మీరు అంతా కూడా ఇప్పటి వరకు అస్పష్టంగానే ఉన్నారు ఈ కేసులో అని చెప్పి. సో అందుకని ఇప్పుడు స్పష్టత రావాలంటే కేసుకి ఇప్పుడు సిబిఐ పై అధికారులతో మేము నిర్ణయం చెప్తాం, మాకు 2 వారాల సమయం కావాలని అడిగింది. సో రేపు ఈ విచారణ అయిపోయాక ఈ 2 వారాల్లో ఒకవేళ విజయసాయిరెడ్డిని పిలుస్తారా ఒక సందేహం మనకి. ఎందుకంటే పిలవాలి కూడా. మీరు చెప్పినట్టుగా ఇన్ అండ్ అవుట్ అప్పుడు అంతా విజయసాయిరెడ్డే ఉన్నారు. A2 ఆయన ఏ రకంగా చూసుకున్నా, కుటుంబంలో కావచ్చు, కేసుల పరంగా కావచ్చు, A2 ఆయన. కాబట్టి ఇవాళ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇన్ని సంవత్సరాలైనా ఇంకా తెగు తెంపు లేకుండా ఉంది. నిన్న సుప్రీంకోర్టు కూడా ఇంతటితో ఆపేద్దామా, ఒక ముగింపు చెప్పేద్దామా అని చాలా సీరియస్ గా సిబిఐని అడిగింది. కాబట్టి అంటే సునీత పడే వేదన మనకి కనిపిస్తుంది. ఒక తండ్రి చనిపోయి 7 సంవత్సరాలు అవుతూ ఉంటే అసలు ఏంటి సొంత కుటుంబంలో వాళ్ళు చంపిస్తే అది ఎవరని తెలియదు. అంటే అది కూడా స్పష్టత లేదు, తెలుసు తెలియదు ఆ రకంగా. అలాంటప్పుడు అది ఎంత వేదనండి. నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా ఒక సాధారణ మనిషి ఒక హత్య చేశాడు, లేదు ఒక అమ్మాయి ఒక విక్టిమ్ అయి ఉండి ఏదైనా ఎవరైనా చంపింది అనుకుందాం, వెంటనే ఇన్ని చిలవల పలవలు వెంటనే ఆ కేసుని ఏ రకంగా డీల్ చేస్తారు? ఏ కేసు అయినా ఒక సాధారణ మనుషులకు సంబంధించింది వెంటనే ఒక శిక్ష పడిపోతుంది. మరి ఇంత ఒక ముఖ్యమంత్రికి అప్పట్లో 2019-24 అంతకుముందు ముఖ్యమంత్రి కాకుండానే మరణించిన వ్యక్తి గురించి ఇంతవరకు తేలలేదంటే ఇది చాలా విచిత్రంగా ఉంది కదా. అందుకని ఇవాళ ఎవరు విజయసాయిరెడ్డి మాటలు అనేవి చాలా ముఖ్యం. మీరు ఇందాక అన్నట్టుగా విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు. ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాక చాలా మంది అడిగారు, మరి మీరు ఎట్లా చెప్పారండి వివేకానంద రెడ్డి హత్య కాదది గుండెపోటన ఆ రోజు అని అడిగారు. నాకు తెలియదు, అవినాష్ రెడ్డి చెప్పారు, నేను చెప్పాను అన్నాడు ఆయన. సో ఇప్పుడు మనం మొత్తం కథ తీసుకుంటే ఆ హత్య జరిగాక అసలు ఎవరికి ఫోన్ చేశారు, ఆ ఫోన్ ఎవరు రిసీవ్ చేసుకున్నారు, చేసుకున్నాక భారతీరెడ్డి అజయ్ కల్లాంకి చెప్పిందా, లేదు అజయ్ కల్లాము ఎవరు జగన్మోహన్ రెడ్డికి చెప్పారా, జగన్మోహన్ రెడ్డి కారులో వస్తే ఈ విషయాలు విజయసాయిరెడ్డికి చెప్పారా, కారులో వచ్చి మాట్లాడేటప్పుడు విన్న డ్రైవర్ ఎలా చనిపోయాడు, నారాయణ యాదవ్ అలా ఎలా అసలు ఒక యంగ్స్టర్ సడన్ గా మాయమైపోతాడు? అంటే 6 సాక్షులు ఎవరైతే ఉన్నారో 6 ఏమనాలి రకరకాలుగా చనిపోయారు చిత్రంగా. అంటే 6 అక్కడ ఉన్నది సాక్షులు, ఆ 6 హతమైపోయారు. సో ఈ విషయాలన్నీ కూడా విజయసాయిరెడ్డి ఖచ్చితంగా తెలుస్తాయి, తెలియకుండా ఉండే అవకాశం లేదు. కాబట్టి ఇవాళ విజయసాయిరెడ్డిని పిలిపిస్తే ఒకవేళ అవినాష్ రెడ్డి నోరు విప్పకపోయినా, జగన్మోహన్ రెడ్డి నోరు విప్పకపోయినా, మిగతా ఎవరు ముఖ్యమైన వాళ్ళు ఎవరు నోరు విప్పకపోయినా విజయసాయిరెడ్డి నోరు విప్పితే చాలు. ఎందుకంటే విజయసాయిరెడ్డి ఒక మాట చెప్తేనే ఒక లిక్కర్ కేసు ఇంత దూరం వచ్చింది. మొత్తం ఈడీ కదిలి ఇవాళ ఏమంటారు లెక్కలు డొక్కలు మొత్తం అంతా కూడా బయటకు తీయగలిగింది. రేపు కూడా విజయసాయిరెడ్డి అనే వ్యక్తే చాలా కీలకం ఈ విషయంలో. రేపు ఆయన మాట్లాడబోయే మాటలు ఈ కేసుకు ఒక ముగింపు తీసుకొచ్చే అవకాశం ఉంది. అదే విధంగా వివేకానంద రెడ్డి హత్యకు ఒక ముగింపు పలకాలంటే ఆ కేసుకి సిబిఐ ఒక నిర్ణయానికి రావాలంటే అంటే వాళ్ళ అంతర్గతంగా ఖచ్చితంగా విజయసాయిరెడ్డిని పిలవాలా, విజయసాయిరెడ్డి స్టేట్మెంట్లు తీసుకోవాలా. దాని వల్ల సిబిఐలో కదలికొచ్చి వాళ్ళు అంటే వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేస్తారా? ఎందుకంటే ఒక సుప్రీంకోర్టు అడిగాక నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి. చాలా మంది ఏమంటున్నారంటే అసలు సిబిఐకి ఎందుకు ఇచ్చారండి, ఆంధ్ర పోలీసులే చేయగలరు ఇది, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అని చాలా మంది అంటున్నారు. అందుకని సిబిఐ చేయలేని పని ఒక విజయసాయిరెడ్డి చేయగలరు. అయితే వాస్తవానికి 2019 మార్చి 15 జరిగినటువంటి ఈ యొక్క హత్య ఆ టైంలో ఎటువంటి విభేదాలు జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా విజయసాయిరెడ్డి గారికి లేవు. కానీ ఆ రోజు మొదటి ఫోన్ కాల్ లోటస్ పాండ్కి ఎవరు చేశారు, ఎవరు చేస్తే ఎవరు లిఫ్ట్ చేశారు, తర్వాత పైనుంచి మేడం పిలుస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కింద పొలిటికల్ మేనిఫెస్టో మీటింగ్లో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపొస్తే పైకి వెళ్ళారు.
పైకి వెళ్ళి కిందికి వచ్చిన తర్వాత అజయ్ కల్లం గారికి జగన్మోహన్ రెడ్డి గారు బాబా ఈజ్ నో మోర్ అని చెప్పేసి అన్నారు. అయితే మేనిఫెస్టో ఇక ముగిచ్చేద్దామంటే లేదు మనం మాట్లాడదామని చెప్పి మాట్లాడి తర్వాత సాయంత్రంగాను ఆయన రోడ్డు మార్గంగా వెళ్ళారు. సో సాధారణంగా ఆయన 10 కిలోమీటర్లకే హెలికాప్టర్ వేసుకొని వెళ్ళే జగన్మోహన్ రెడ్డి ఎందుకని సుదీర్ఘంగా రోడ్డు మార్గంగా వెళ్ళారు? ఇందాక మీరు అన్నట్టుగా నారాయణ యాదవ్ కార్ డ్రైవర్ ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు, ఇలాంటి చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి ఆ రోజు విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి విభేదాలు లేవు కాబట్టి సో ఆ స్పందన అంతా కూడా విజయసాయిరెడ్డికి తెలుసు. సో ఇక్కడ లిక్కర్ స్కామ్లో కర్త కర్మక్రియ అంతా రాజ్ రెడ్డి అన్నట్టు విజయసాయిరెడ్డి గారు ఒక పేరు కూడా చెప్పబోతారా నిజంగా ఆయన పిలిస్తే అని చెప్పి కొంత వినిపిస్తున్నటువంటి ఒక వాదనలు. నిజంగా అది జరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా విజయసాయిరెడ్డిని పిలిస్తే కనుక అయితే దిస్ ఇస్ ద రైట్ టైం అండి. అంటే ఇక్కడ కూడా విజిల్ బ్లోయర్గా మారిపోవచ్చు చెప్పలేము మనం డెఫినెట్లీ. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఒక పొలిటికల్ ఇది జరుగుతూ ఉన్నా కూడా అతను వెంటనే అది క్యాన్సిల్ చేయాలి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి సొంత బాబయ్య. కానీ కూల్గా ఉన్నారు అంటే అంటే సాధారణంగా మనిషి ఏమన్నా రియాక్ట్ అయ్యే విధానం ఎలా ఉంటుంది? అయ్యో ఇప్పుడు ఏం వద్దబ్బా, ఇప్పుడు టైం అయిపోయింది, బాబాయ్కి అలా అయింది, నేను వెళ్ళాలి. ఒక సాధారణ మనిషిగా ఆయన రియాక్ట్ అవ్వాలి. అవ్వకుండా పర్వాలేదు మనం కంటిన్యూ చేద్దామని అన్నారంటే ఆయనకు ఆల్రెడీ తెలుసా? లేదా తెలిసిన తర్వాత కూడా ఆయన ఎందుకని వైఎస్ సునీత గారికి కానీ లేదంటే మనకు అక్కడ ఉన్నటువంటి సౌభాగ్యమ్మ గారికి కానీ ఎందుకని కాల్ చేసి చెప్పలేదు? అదే కదా, అంటే ఆయన దగ్గర ఫోన్ లేదు అన్ఫార్చునేట్లీ. కానీ భారతీరెడ్డి గారు చేసి ఇవ్వాలి. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే మన ఇంట్లో ఏదైనా ఒక మంచి జరిగినా చెడు జరిగినా మనం ఏం చేస్తాం? మొట్టమొదట ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళకి ఫోన్ చేస్తాం. ఇలా ఫోన్ వచ్చింది, ఏం జరిగింది, నేను వెంటనే రావాలా, తర్వాత రానా, ఏంటి అని అడుగుతాం మనం. అంటే సాధారణంగా ఎవరింట్లో అయినా జరిగే పద్ధతి అది. అందులో ఇక్కడ నీకు సొంత బాబయ్య తెలవగానే జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? భారతీరెడ్డిని పిలిపించి ముందు నీ ఫోన్ నుంచి ఫోన్ చేయి, నువ్వు సునీతకో లేకపోతే పిన్ని గారికో అని చెప్పాలి. మీరు అన్నట్టుగా అలా చెప్పకుండా మీటింగ్ కంటిన్యూ చేసి కూల్గా ఆయన రోడ్డు మార్గంలో వెళ్ళి అసలు ఎక్కడ పరామర్శ అన్న మాట మనకి ఇంతవరకు రాలే. ఆయన ఫోన్లన్నీ వెరిఫై చేస్తే సునీతకి ఫోన్ చేశారా లేదా అనేది తెలుస్తుంది. చేసి ఉండకపోవచ్చు ఖచ్చితంగా, ఎందుకంటే హీ నోస్ ఎవ్రీథింగ్ కాబట్టి. లేదు, ఆ రోజు ఎవరైతే కృష్ణారెడ్డి ఎవరైతే పిఏ ఉన్నారో వివేకానంద రెడ్డి పిఏ, ఆయనే ఫోన్ చేసి సౌభాగ్యమ్మ గారికి అమ్మ ఇంకా లేలేదు ఆయన, మరేంటి లేపమంటారని మొదటిసారి అసలు అలాంటి కాల్స్ ఎప్పుడు రాలేదట. సౌభాగ్యమ్మ గారు రాత్రి అంతా కూడా ప్రచారానికి వెళ్ళొచ్చి ఉంటారు కాబట్టి కొంచెం ఆగు తర్వాత లేపొచ్చు అంటే అప్పుడు రంగన్న వాచ్మెన్ని పంపించి అప్పుడు కృష్ణారెడ్డి లోపలికి వెళ్ళా. ఎందుకంటే కృష్ణారెడ్డి లోపల ఏం జరిగిందో తెలుసు అని చెప్పేసి కూడా అందరికీ తెలుసు. కృష్ణారెడ్డి ద్వారానే కదండి కేసు పెట్టించారు. అందుకని కృష్ణారెడ్డి నోస్ ఎవ్రీథింగ్. ఇక్కడ మీరు అన్నట్టుగా విజయసాయిరెడ్డి అనే వ్యక్తి నోరు విప్పితే కృష్ణారెడ్డి పాత్ర ఏంటి, జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి, అవినాష్ రెడ్డి పాత్ర ఏంటి, అన్ని బయటకు వస్తాయి. ఆ రోజు ఆయన కారులో ఎవరితో మాట్లాడారు, ఏం మాట్లాడారు, లేకపోతే ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఆయన, అంటే తల మీద దెబ్బ తగిలిందని ఫస్ట్. ఇప్పుడు అభిషేక్ రెడ్డి ఎవరు, అతను డాక్టర్, ఆయనే కదా చెప్పాడు ఇది హత్యలాగా ఉంది, తల మీద బాగా బలమైన దెబ్బ తగిలిందని. అభిషేకే కదా, కాబట్టి ఆయన కుట్లు వేశాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరి ఇన్స్ట్రక్షన్స్తో జరిగాయి. బ్లడ్ ఎవరు చెప్తే తుడిచారు, అసలు ఈ రకంగా ఎవరు చేశారు, ఫస్ట్ గుండెపోటని ఎందుకన్నారు, తర్వాత నారాసుర రక్త చరిత్ర అని ఎందుకన్నారు, తర్వాత హత్య అని ఎందుకన్నారు, అసలు ఇన్ని రకాలుగా ఎలా మారింది ఈ సీను, దీన్ని ఎప్పుడు అసలు ప్లాన్ చేశారు, గొడ్డలి ఎవరు ఆర్డర్ ఇచ్చారు, ఇవన్నీ కూడా రావాలి. ఇది ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కాకుండా ఇంకొక వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వడానికి ఈ హత్య అనేది కూడా ఒక కారణమైంది. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి విజయసాయిరెడ్డిని రేపు ఈడీ విచారణ అయ్యాక దీనికి కూడా పిలిస్తే బాగుంటుంది. కాబట్టి ఈ లిక్కర్ స్కామ్కి ఎట్లా ఒక ముగింపు వస్తుందో అదే రకంగా వివేకానంద రెడ్డి హత్య కేసుకు కూడా ఒక ముగింపు పలకాలంటే వాళ్ళు 2 వారాలు టైం అడిగారు. కాబట్టి సిబిఐ ఆ 2 వారాల్లోపు ఈయన ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ఇచ్చేస్తే అప్పుడు సిబిఐ కూడా కరెక్ట్ దారిలో వెళ్ళి సునీతకి ఒక న్యాయం జరుగుతుందని మనకి అనిపిస్తుంది. సో చూద్దామని ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా విజయసాయి రెడ్డి గారు విజిల్ బ్లోయర్ కింద మారబోతున్నారని కొంత సంకేతాలు అయితే అందుతున్నాయి. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.